హే గైస్ నమస్తే. నేను బిర్యానీ తినడానికి షాగ్ హౌస్కి వచ్చిన. షాగ్ హౌస్ ఎక్కడంటే టౌలీ చౌకీ దగ్గర ఉన్నమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్ షాగ్ హౌస్. ఇక్కడ బిర్యానీ అయితే చాలా అరోమేటిక్గా ఫ్లేవర్గా యమ్మీగా ఉంటుంది. ఇది వచ్చేసి హోటల్ యాంబియన్స్. ఇంతకుముందు హోటల్ అనేది మొత్తం రెనోవేట్ చేసి ఈ విధంగా అయితే డీసెంట్ అండ్ నీట్గా ఉంది. యాంబియన్స్ చూసిగా చాలా డీసెంట్గా ఉంది. ఏదైనా బిజినెస్ మీటింగ్స్ కూడా ఇక్కడ చేసుకుంటే బిర్యానీ తింటూ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నాకు షాగ్ హౌస్లో బిర్యానీ అంటే చాలా ఇష్టము. ఇంకా బిర్యానీ తినడానికి వచ్చినా కాబట్టి స్టార్టర్స్ ఏం ఆర్డర్ చేయలేదు, ఓన్లీ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసిన. ఇంకా మిర్చికా సాలన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పెరుగు చట్నీ, అదైతే ఆబ్వియస్గా వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి బిర్యానీ అయితే తెచ్చేసారు. ఇంకా ఆనియన్స్ లెమన్ అనమాట. బిర్యానీ అనేది నాకు చాలా ఒక ఎమోషన్ అనమాట. అంటే నేను ఎప్పుడైనా డల్గా ఉన్నప్పుడు ఆ బిర్యానీ తింటే నా మూడ్ స్వింగ్స్ అనేది హ్యాపీగా బూస్ట్ ఇస్తాయి అనమాట. బిర్యానీ తింటే అంత ఇష్టం నాకు బిర్యానీ. అట్లా అని ఎప్పుడంటే అప్పుడు తినను, దేనికైనా సమయం సందర్భం ఉంటుంది కదా. ఆ విధంగా అయితే నేనైతే బిర్యానీ తింటే. ఇక్కడ వచ్చేసి మటన్ బిర్యానీ ఆర్డర్ చేసినని చెప్పిన కదా. నేను మా హస్బెండ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము మటన్ బిర్యానీ. మా హస్బెండ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మటన్ అయితే తినొద్దు, ఓన్లీ రైస్ తింటుండు. నేను ఇక్కడ వచ్చేసి మటన్తో సహా బిర్యానీ అయితే లాగిచ్చేస్తున్నా. చూసిర్రు కదా ఎంత మంచిగా ఉంది. ఇంకా అక్కడ ఉన్నప్పుడైతే ఆరోమేటిక్గా వాసన అయితే ఇంకా ఫ్లేవర్ ఫుల్ వచ్చింది అనమాట. ఇంకా నేనైతే బిర్యానీ తినడం లాగించడం స్టార్ట్ చేసిన, ఇంకెక్కడ ఆపట్లేదు అనమాట. నేను రైట్ హ్యాండ్తోనే తింటున్నా. ఇంకా ఫ్రంట్ కెమెరా ఉండడం వల్ల ఫాస్ట్గా పెట్టడం వల్ల నేను ఫుడ్ అంటే తొందరగా తిన్నట్టు అనిపిస్తుంది. నేనైతే అంత స్లో ఇటని కాదు, అంత ఫాస్ట్ ఇటని మీడియం తింటా అనమాట. ఆ ముక్క చూసిరు కదా ఎంత మెత్తగా జ్యూసీగా ఉందో మటన్ బిర్యానీ. మీరు కూడా మస్ట్గా ట్రై చేయండి ఒక్కసారి షాగ్ హౌస్లో బిర్యానీ. ఒకవేళ ఇంటికి స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకోవడం కన్నా డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూసిరు కదా మళ్ళీ ఒక వంత అయితే అయిపోయింది. సెకండ్ టైం అయితే మళ్ళీ అయితే నేను పెట్టి చేసుకొని లాగిచ్చేస్తున్నా. ఎక్కడ ఇంకా ఎవరి దిక్కు చూడడం లేదు, ఆగడం లేదు. ఇంకా కంటిన్యూగా తింటూనే ఉన్నా. అంత చాలా బాగుంది. చాలా 1 month తర్వాత బిర్యానీ తింటున్నా కాబట్టి ఆ మాత్రం ఇంకా ఎవరిని పట్టించుకోవడం కుండ తినడం అయితే నాకు ఇంకా అలవాటే అనమాట. ఏదైనా ఫుడ్ ముందు ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. ఇంకా నాకు ఇష్టమైన రెస్టారెంట్లో నాకు ఇష్టమైన పర్సన్తో బిర్యానీ తింటుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. అట్లా విధంగా అయితే నేనైతే బిర్యానీ మొత్తం ఫుల్గా తిన్న తర్వాత బయటికి వచ్చేసి ఇంకా ఫుల్ కూల్ డ్రింక్స్ అవన్నీ తాగొద్దు కాబట్టి లెమన్ సోడా అయితే తాగిన. ఇంకా సిప్ చేసుకుంటూ చాలా కూల్గా ఉండే, అందుకే సిప్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా తాగుతున్నా అనమాట. ఇంకా మీకు ఏమైనా ఇట్లాంటి ఫుడ్ రివ్యూస్, హోటల్ రివ్యూస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా కొందరికి తింటుంటే వీడియో తీయడం నచ్చదు కదా, నాకైతే ఓకే పర్వాలేదు. ఇంకా మీకు ఏమైనా రివ్యూస్ కావాలంటే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.